ఏమి న్యాయంలు ఈడ ఉంటారంటే ఈడ లేరు, ఆడ ఆ గుడికాడికి పోతే ఆడలేరు. దాదాపు 2 నెలలు అవుతుంది. వానుంటి ఒక ఫోన్లే, ఈయనుంటి ఒక ఫోన్లే. ఎవరికి ఎవడున్నాడు? ఎవరి సంసారం బాగుంది, ఎవరి తిప్పలు బాగుంది, ఎవరి బతుకు బాగుంది. నా ఇల్లు బాగుంటే చాలు అనుకునే నాయన ఉండరు ఈ కాలం. తక్కువలు కాదు అని కనీసం అవు ఏడుండవన్నా. ఏం కనపడమే లేదు, ఫోన్లే ఈయనలే. నేనుంటి మాకు అసలుకంటే నాకు చూస్తే ఇక్కడ టవర్లు అందవు, ఎక్కడో అడవిలో ఉండ. ఇక్కడ ఆ తిరణాల ఈ తిరణాల, ఆ దేవాల ఈ దేవాల, ఆ పండి ఈ పండి. 2 నెలలు దాదాపు అవుతుంది నేను వచ్చి. మరి నాకు వాళ్ళ అడ్రస్లు తెలియదు, వాళ్ళ అకౌంట్లు తెలియదు. నేను ఫోన్ చేద్దామంటే కూడా టవర్ తగలదు అక్కడిది. మరి ఏం చేస్తావబ్బా? సరేలే, కనపడతారులే. ఫోన్ కూడా ఊడిపోతలే. ఏమన్నా ఏం కనపడితే కనపడమే. కనీసం ఒక్క ఫోన్ కాదప్ప 10 ఫోన్లు చేసినాము. నాట్రీ చెప్పలు వచ్చింది. అబద్ధం కుదరకు. నేను ఫోన్ చేస్తే దిస్ కాంటాక్ట్ వ్యక్తి నల్లమల అడవులో ఉన్నాడు అని చెప్పేసి వచ్చాను ఒకటేసారి. కరెక్టే. ఎట్లంటే శ్రీశైలం మీటడు ఇది అక్కడ చాలా దూరం లేదు, ఇంకా పూర్తి కదా. అదంటారు యా కొండ అంటారు, ఆ కొండ పేరు అయ్యకొండ. అక్కడ టవర్ అందదన్నా, టవర్ అందదు. ఊరికి పోతున్నామని సడన్ గా చెప్పలే, ఏం చెప్పలే. సడన్ గా పోయినా ఇరుక్కపోయినా మాట. అదేది చెప్పరాని ఊర్లే, ఊరి పేరు దోర్నాల దగ్గర. ఏం అట్లా ఎండాకాలము పెళ్లిళ్ళు అంతే. ఇప్పుడు 2-3 పెళ్లిళ్ళు ఒకటి ఉండే. తిరునాళ్ళు ఎండలకాలం చేసేది. దేవర్లు ఈ వయసుకి నీకు తిరణాలు అవసరమా? నేను పాత వాళ్ళంతా బంధువులు, పోకపోతే అందరు కలుస్తారులే. కాదప్ప నువ్వు ఇప్పుడు ఎండాకాలం అన్నప్పుడు ఆడో చెట్టు కిందనో లేకపోతే మా దగ్గరనో ఉండాలా. నువ్వు పోయి ఇప్పుడు నువ్వు పోకపోతే ఏమన్నా తిరణాలు నిలబడిపోతుందా? నిలబడదు. మళ్ళీ ఏదన్నా అంత పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరు బంధువులు వస్తారు కదా, ముఖం చూసుకుంటాము. మళ్ళీ వచ్చే సమస్య వచ్చేటప్పటికి బతుకుతామో పోతామో ఉంటామో ఎవరు తెలుస్తుంది. అంటే తిరణాలు చూడాల్సిందని పోయినావు. ఇంకా తప్ప నువ్వేం దేవర చేస్తారని ఫోన్ చేసి మన ఏంటి దేవర ఏంటి మీకు ఫోన్ చేస్తే మీరు రాలేను అని చెప్తారు కదా. నాకు ఈసారి వినపడలే, నువ్వేమో దేవర పిక్చర్ ఏమో అనుకున్నా నేను. కాదు ఏమి చేతులు ఉండాలి గాని ఆ మాంసం వద్దు, ఆ రొట్టెలు వద్దు. జొన్న రొట్టెలు, రైతూరు జొన్న రొట్టెలు, అది కూడా రాయచూరు రొట్టెలు. మటన్ కర్నూలు బాగుండవా? కాదు, అది పేరు కొంచెం రాయచూరు. అవునుగా. ఇంత పొడు కడ్డీలు, ఇంత పొడు ఏంటికి సరగాలతో జోపుతుంటే కడ్డీలు బొగ్గులేసి మటన్ 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 తీసుకొచ్చి కడ్డీలో ఇట్లా పెడతారు. ఉప్పు కారం మసాలా అంటించి ఏమి అగ్గి మీద పెడతారు. కాలుతుంది అది. మటనే మటన్ కోళ్ళు పనికిరావు. మటన్ ముక్కలు ఎందుకు అట్లా కోయాలా? ఎందుకంటే అమ్మవారికి మొక్కుబడి చేసింటారు కదా. 3 ఏళ్ళ కోతురు, 5 ఏళ్ళ కోతురు చేస్తారు. ఊరంతా చేయాలా? లేని పరిస్థితి, వాళ్ళ పరిస్థితి లేనుడైనా గాని వాళ్ళ పిల్లల్ని బిడ్డల్ని అల్లుండని పిలుచుకుంటారు, చేసుకుంటారు అబ్బా భక్తి శ్రద్ధలతోని. యా పండుగలు సరిగేయరు కానీ ఇంటికి పొట్టేలకు వస్తారు. ఏ పండుగలు సరిగేయరు, దేవర కరెక్ట్ బాగా చేసుకుంటారు. డబ్బులలో కూడా పెట్టుకుంటారు అమ్మవారిని అనుగ్రహం పొందడానికి. దేవుడు వచ్చిన వాళ్ళు నీకు వచ్చిందేమో నీళ్లు పోసేవాళ్ళు కడవలతోని. మళ్ళా తిరణాలకి పోయింటి మిద్రము అసలు చెప్పులు తీసుకునే ఇవే ఆ పక్క తిరణాలకు పోయి తీసుకునే. అది ఆ పక్క ఉంది, ఈ పక్క చుట్టకు బాగాలేదు. తిరణాల కన్ఫ్యూజ్ అయింది. అట్టనా? నేను తీసుకుంటే నీ బాగానే ఉండేది. ఈ తిరణాలకు పోయింటి, పోయి తీసుకుని వస్తే ఇంకా అద్దాలు కూడా తెచ్చినప్ప తిరణాలను కొనుక్కుని బాగుండే. అద్దాలు బాగుండే. మళ్ళీ ఆడుకోలేదు, పని నడుస్తుంది, పని జరగాల స్టైల్ కి. అంతే అంతే. ఇప్పుడైతే మీరు వేసుకోలేరు, నేను ఇంకా పొట్టగాని కాబట్టి కొంచెం అట్లట్లే స్టైల్ మాకు సరిపోతులే. అంగి ఆడ పట్టించింది. ఏ సంతలకేనా? సంతలు కొనుక్కుంటుంది తిరణాలకేనా? నాకేం తిన్నారా? మన ఊరే మన గేరే. మళ్ళీ ఎందుకు పోయింది గొప్ప పిలిచిన పేరు? చుట్టాలు బంధువులు రమ్మంటే పోవాల్సిందే. ఏం ఈ వయసులో పోవాలని? ఈ వయసులో అంటే మళ్ళా ఇప్పుడు వచ్చే సంవత్సరానికి కూడా కాదు, హాయిగా పోయి బతుకుతామా ఉంటామా పోతామా, మొఖాలు చూసుకుంటాం.
అదేలే గాని ఎవడో పోయేతోడు ఎవడో వచ్చేతోడు బతికి ఉండేతోడు ఎవడో మళ్ళీ ఇచ్చేటప్పటికంతా మళ్ళీ బతికి ఉండాలి. ఆడ పట్టించింటి బాబా అంగి ఇది వచ్చేసి కర్నూలు కొండరెడ్డి బుర్జు దగ్గర. ఏం 5 మందికి వేసేట్లుంది అది అంగి కాదప్పా, ఏం అంత పెద్దది అంగి 5 మందికి మంచిగా ఇంత బొట్ట తీసుకుని ఏం తానే లేపినట్లుండవు ఠాననే తీసుకుంటా. ప్యాంటు 10 మందికి వేసేట్లుంది పిల్లలకి. 4-5 మీటర్లు ఉంటది అది. ఏమప్పా నువ్వు సన్నగాప ఖర్చు ఎక్కువ బట్టలకి బట్టలకు ఖర్చులు ఎక్కువ. గురించి అంత ఉంది అంగి ఇటలు ఆడ తింటుంటే మాంసం తింటుంటే నిందలవనాయన్లు. అవును, మన ఫ్రెండ్ తడకనపల్లి సీను కనబడడం లేదు. ఆ మనిషి ఎండాకాలంకి బెట్ట కొట్టింది కాదు, మొన్న రాత్రి ట్యూబ్ పలిపోయిందని 250 రూపాయలు ఫోన్ పే చెప్పుకోవాడు. అబ్బా ఆ మనిషి కోటరికి అడిగింటా లేప నువ్వు ట్యూబ్ కేసింటావు తక్కువ పడి ఉంటది. వాటర్ కనలేక ట్యూబ్ నీకు అట్లా ఎట్లా వినపడింది వినపడి ఉంటది. అట్లా అట్లా ఆ మనిషి ఫోన్ అదే ఆ మందు కొడతాడు కాబట్టి ఏదో పాపం తాగండి వేసింటాడు. కేసింటాడు మత్తులో పోయిందా 200 ఎంత కోటరు ఉంటాయి, దాని పేర్లు బట్టి బ్రాండ్స్ బట్టి 250 కూడా దొరుకుతుందా? దొరుకుతుంది. అట్లయితే దానికి వేసింటాడు. నీకు 140కి ముసలోడు అని ఒకటి ఉంది. అడ్మిరల్ ఓల్డ్ అడ్మిరల్ అంట, బాగుంటది అంట. అది కూడా 140కి వస్తుంది. ఎంత? 140 అంట. అగ్వనే అగ్వా కిక్కు కూడా అట్లా కొడుతుంది. ఎంత తక్కువ ఉంటుందో అంత కిక్కు, అంత ఎంత ఎక్కువ రేట్ ఉంటుందో అంత తక్కువ తక్కువ కిక్కు. కరెక్టే. అట్లా ఇట్లా చేసి ఇంకా మీరు బాగానే పోయి వచ్చినారు. బాధించలే కూర ఆ ఇంటికి పోయినా గానీ ముక్కలు ఇంకా తినతో ఉండాలా. దేవర్ల తినడానికే ఈయన చెప్పినట్లు పిండిల్లో దొరకదు గాని దేవర్లలో పోతే పెళ్లి పోతే సరిగ్గా పెట్టారంట. ఒకటి పెట్టి ఒకటి పెట్టక తిట్టుకుంటారు. తిరునాళ్ళలో తినడానికి పోతే తినాలి తినకూడదు అన్నారు. అంటే ఎంత తిను పెడతారు. కాదు ఎవరన్నా రావచ్చా? ఈ దాని ఉంది పోతే మంచిదే, తప్పే కూర్చుంటే ఏడు తరిమి కొట్టారు కదా. ఉన్నారు. మళ్ళీ ఈసారి ఏమన్నా అట్లా జరిగితే ఫోన్ చేయండి అప్ప వస్తాను. ఇక్కడ నాలాపురం శుంకులమ్మ తల్లిది జరుగుతుంది. తిరణాలు అయిపోయి మామూలు మంగళవారం జరుగుతుంది. మంగళవారం జరుగుతుంది. ఏడ చూసినా దిగింటారు చెట్ల కింద. మనం పోదాం మందు కట్టుకుని ట్రాక్టర్. ఇంకొక మనిషి వస్తాడు చూడు అద్దాలు పెట్టుకుని, ఆ మంచి కోడికి వస్తా అని ఇంతవరకు కోడే. మా మామనా సుందర సారు అంటే ఇంకా సాకుతున్నాడు కోడిని. అది బాగా లావు కావాలేమో. అవును ఏం సంవత్సరం ఏంటది చెప్పి మరి సాకాలి కదా. సాకాల దానికి బాగా బాదం పప్పు పత్తలే రావాలి. జీడిపప్పు మా మామ వేరే డ్యూటీ చేస్తున్న వాళ్ళే. ఏం కోడిని ఎంట వేసుకొని పోయినాడే. కోడే ఎంట సాకుంటాడు మన కోసం పాపం. బాగుంటది కోడి, బాగానే ఉంటది. కాదప్ప ఎట్లో మీరు అనుభవంతులు, మేమేమో పిల్లనాయిండ్లము. ఏదో ఒక హోటల్ తీసుకొచ్చి చూపించకూడదు నాకు వండి తీసుకుందాం. రేపు మాంసం తినేది తక్కువ, చికెన్ ఎక్కువ. మటన్ గిటన్ ముట్టన్ నాకు చికెన్ తింటే గుడగుడ అని చెప్పి జాడించుకోవద్దు. దానికి పొద్దున్న 800 పెట్టి ఎవరు తీసుకుంటాడప్ప? ఏదో పావు కేజీ. మా బతుకులు అడికాడికే ఉంది. పావు కేజీ 100 రూపాయలు ఇస్తే అది కూడా కోడి ఏం తక్కువ ఉంది. అది 300 అయింది. చూడబ్బా అన్ని చెప్తారు. యాదో కడపలేకపోయేదానికి అన్ని అనుకుంటే కాదప్ప మీరు చెప్తుంటే వాళ్ళు ఇంతలా ముక్కలు వేస్తారు అంటే చెప్పకూడదు. ఇంట్లో చేసుకునే దానికి ఆడ చేసే తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటది. అంతేగా దేవతల దగ్గర రుచికరంగా ఉంటది చూడు. నిజంగా ఇంట్లో ఎన్ని మసాలా మన ఇంట్లో ఉండదు. అదే సుంకులమ్మ ఎల్లమ్మ దగ్గరికి పోతే ఆ టేస్ట్ వేరే ఉంటది. అప్పది తింటుంటే పోతుంటే అంత రుచి పండ్ల కింద కొరుకుతున్నాడు తినతో ఉండాలి కానీ వద్దమ్మాట కూడా తిను. ఎన్ని రోజులు తింటివి? వారం రోజులు ఉన్నాడు అంటే ఒక హోటల్ తినొచ్చినట్టు ఉండడమే. వాళ్ళు మీరు మామా రామామ అని వాళ్ళు చిన్న రాసినేనా తాత పొద్దున టిఫిన్ అదే, మధ్యాహ్నం భోజనం అదే నాకు తెలక అడుగుతున్నా.
ఇక ఈ ఇది కూడా అట్లా తెచ్చి పెట్టినారు మందు పాటలు పాటలు దిగినారు ఎవరికి షుగర్ ఉంటే వాళ్ళకి మ్యాన్సనస్ ముసలోడు పెట్టినారు. అవునులే, ఎవరు- షుగర్ లేని వాళ్ళకి ఏమో విస్కీ పెట్టినారు. ఏం ఒక పూట ఏం తాగితే ఏమైతుంది లేప తాగి తాగల తినాలా ఎరగల మంచిదే కదా అంతే సడబడ సడబడ ప్రాయంలోనే మీరు అక్కడ బాగా తినాలా అదంటే అయిపోయింది తినలేమా కాదబ్బా. ఇప్పుడు కాలం యాది తింటావప్ప ఆ కోడి తెస్తే అది 2 ముక్కలు తింటాము, అది ఏదో మసాలా సరిగా లేక అది సరిగా ఉడకక అది పాడేస్తాము. ప్రకృతి మళ్ళీ రాత్రి తినలేము, అవు పెరగన్నం తింటాము. మతం కొడుతుంది ఏం అర్థం కాకుండా ఏది మీరైతే బాగా వేస్తారప్ప తినాలి. సార్లు మీరంతా 1000 రూపాయలు పెట్టుకోండి. ఇక్కడ ఈదుల దేవర బండారం ఉంది, అది పోదాము. ఆడ బుధారము అంటే ఏంది అది సీకిలేంగా కాల్స్తా ఉంటారు ఎక్కడ చూసినా ఆ, పెద్ద పెద్ద పొట్టేళ్ళు అవి ఒక కేజీ కట్ చేపించుకునేది కాల్పించుకునేది మందు పెట్టుకునేది పక్కన నాకు లేదు కదా అలవాటు మందు. అలవాటు లేదంటే చేపిస్తాం లేడా? ఆడే చేపిస్తావా? రిబ్బన్ కటింగ్ చేద్దాము. ఆడే ఆడే బాగుంది. ఇబ్బంది కటింగ్ చేపిస్తాడులే ఏమో లేప చాలా రోజులు కనపడుతుంది, నీవు కనపడక మాకి దిగులు ఏమి మనిషి ఫోన్ ఎత్తకున్నాడు అనుకుంటే మేము నాకు ఒక టవర్ తగలదు మరి చెప్పన్నా పోవాలి కదప్పా. నేను చెప్పంటే అకస్మాత్తుగా పోతులే ఇన్ని రోజుల నెల రోజులు అంటే పోతులే ఉండు మామ అలవాటు చేసేది ఉండు ఉందమ్మా. చెప్తున్నా పోలేసిన ఏం అంత ఇదైతుంది ఏమన్నా చేసుకుంటారు వాళ్ళు అంతే సరే కానిలేమ్మా సరేలే సరేలే చాలా రోజులు కనపడుతుంది. టీ అన్న దాపు కాదండి పోయి అట్ట పోయి. దాపుతావా మేము దాపల్లా? నీ ఇష్టం పోయి ఎట్ట చెప్తే తింటా నేను టీ తాగుదాం పా. పోయిస్తాం పోయి చాలా రోజులు కనపడి ఆగుడు.